దేవుడు మరణాన్ని పెట్టాడు, కానీ ఆ యొక్క మరణానికి ఎటువంటి శక్తి లేదు. ఆ యొక్క మరణానికి శక్తి ఎప్పుడొచ్చిందంటే మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించినప్పుడు. ఈ యొక్క క్రిస్మస్ అనగా ఏంటి? నువ్వు పరలోకం వెళ్ళడం కాదు, ఆయనే పరలోకం నుండి నీ దగ్గరికి వస్తున్నాడు. ఈరోజు నీవు ఆ యొక్క సంబంధం కలిగి ఉన్నావా? అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఇంకో సంబరాలు, డెకరేషన్స్, క్రిస్మస్ ట్రీ, స్టార్స్ ఇవన్నీ అనుకుంటా ఉంటాము, కానీ ద మెయిన్ ఫోకస్ పాయింట్ ఇస్ ద రిలేషన్షిప్ with God through the Holy Spirit. Death became powerful only when man disobeyed God. ఆయన ఆజ్ఞలు గైకొనుంటే మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. ఆయనతో సత్సంబంధం కలిగి ఉంటే ఆయన మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. క్రిస్మస్ యొక్క మెసేజ్ చాలా క్లుప్తంగా చెప్పాలంటే, ఏదైతే నశించిపోయిందో అదే మరలా తిరిగి స్థాపింప చేయడానికి యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం పేరు క్రీస్తు యొక్క ఉద్దేశము. క్రిస్మస్ సందర్భంలో, క్రిస్మస్లో క్రీస్తు యొక్క ఉద్దేశము ఏమై ఉన్నది? ఈరోజు మనము ఈ యొక్క అంశాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. చాలా సులభంగా నేను మీకు ఈ యొక్క అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. క్రిస్మస్ అనగా ఏంటి? క్రిస్మస్ అనగా క్రీస్తు భూమిపైకి రావటమే క్రిస్మస్. క్రిస్మస్ అనగా ఏంటి? క్రీస్తు భూమిపైకి రావటమే క్రిస్మస్. సో ఈ యొక్క క్రీస్తు, అనేక మంది వస్తూ ఉంటారు కదండి భూమిపైకి. క్రీస్తు రావటంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? క్రీస్తులో అంత ప్రత్యేకమైనటువంటి గుణాలు ఏమున్నాయి? ఈయన ఎంత ప్రత్యేకమైనటువంటి వాడంటే ఆయన గురించి ప్రవచనాలు కూడా చెప్పబడి ఉన్నాయి. దేర్ వర్ ప్రాఫెసీస్ అబౌట్ క్రైస్ట్ thousands years back. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండే యేసుక్రీస్తు పట్ల కొన్ని వాగ్దానాలు, ప్రవచనాలు చెప్పబడి ఉన్నాయి. బైబిల్ గ్రంథము యేసుక్రీస్తు గురించి చెప్తున్నటువంటి ప్రవచనాలు మనం అర్థం చేసుకోవాలంటే, ముందుగా మన మానవుడు నరుని యొక్క రూపాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు మనుషుల్ని ఎట్టి స్వరూపంలో తయారు చేయబడి ఉన్నాడో, ఏ రూపము దేవుడు మనుషునికి ఇచ్చాడో మనం చూస్తాము. ఎవరి రూపం ఇచ్చాడంటే దేవుని యొక్క రూపం ఇచ్చాడు. మన పోలిక చొప్పున నరులను చేయుదము అనే వాక్యం మనము చూస్తూ ఉంటాము. మన స్వరూప్యమందు మనము మానవులని చేద్దామనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. ఎందుకొరకు దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక ఇచ్చాడంటే ఏలుబడి చేయడానికి. ఏలుబడి చేయడానికి? భూమిలో ఉండేటువంటి ప్రతి దానిని, ప్రతి వృక్షమును, ప్రతి జీవిని, ప్రతి మృగమును ఏలుబడి చేయడానికి. ఏలుబడేటువంటి అనేటువంటి మాటని మనం జాగ్రత్తగా గమనిస్తే మేనేజ్ అనేటువంటి మాట. ఇట్ ఈస్ టు మేనేజ్ థింగ్స్. సో మానవుడు దేవుని యొక్క రూపంలో ఎందుకున్నాడంటే కొన్ని పరిస్థితులను, కొన్ని విషయాలను మేనేజ్ చేయడానికి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఇట్టి రీతిగా మానవుడు తయారు చేయబడ్డాడు. ఇట్టి రీతిగా దేవుడు మానవుడికి తన యొక్క స్వరూపము, తన యొక్క పోలికలు ఇచ్చాడు. పోలికలు అనగా గుణగణాలు. ఆయనలాగా కనబట్టమే కాదు, ఆయనలాగా ఆలోచించడం, ఆయన యొక్క ఆలోచన కలిగి, ఆయన అటువంటి ప్రవర్తన కలిగి మనము జీవించడం. మనం దేవుని మనం చూసినట్లయితే ఆదాముతో అవ్వతో ఆ యొక్క ఏదైనా వనములో ఆయన సాయంత్రం పూటలు ఆ యొక్క చల్లని గాలిలో ఆయన మాట్లాడుతూ ఉండేవాడని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనుషునితో మాట్లాడుతూ ఉండేది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మానవుడితో సంభాషణ చేసేది. మరి ఎప్పుడైతే మానవుడు దేవునికి అవిధేయుడయ్యాడో, ఎలాగ అవిధేయుడాడంటే ఆయన దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేశాడు. ఏం చేశాడంటే దేవుడు ఏ వృక్ష ఫలమునైతే తినొద్దన్నాడో ఆ వృక్ష ఫలమును మానవుడు తిన్నాడు. అంటే చాలామంది యాపిల్ తిన్నాడని చెప్పి అనుకుంటా ఉంటారు. యాపిల్ అని బైబిల్లో ఎక్కడా లేదు, ఏ లేఖన గ్రంథంలో కూడా లేదు. బట్ అది ఏంటంటే ఇట్ ఇస్ అ ఫర్బిడెన్ ఫ్రూట్. అది తినకూడనటువంటి వృక్ష ఫలము. ఆ యొక్క ఆజ్ఞను వారు తృణీకరించారు. ఇక్కడ పాయింట్ ఆఫ్ ఫోకస్ వృక్షము, ఫలము కాదు. ఇక్కడ పాయింట్ ఆఫ్ ఫోకస్ ఆజ్ఞ అతిక్రమణ. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్లో క్లియర్ కట్గా మనం చూస్తూ ఉంటాం. సో ఈ యొక్క ఆజ్ఞను అతిక్రమించారు మానవుడు. ఎప్పుడైతే మానవులు వారి యొక్క స్వంత ఆలోచనను, వారి యొక్క స్వంత నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారో దేవునికి అది వ్యతిరేకంగా ఉండడం ప్రారంభమైంది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞకు వారు తిరస్కరించారో, ఆ యొక్క దేవుని యొక్క మాటను ఉల్లంఘించారో, అప్పుడు
మానవుడు దేవుడికి కోపం వచ్చి దేవుడు ఏమన్నాడంటే, నీలో నుండి నేను ఆ యొక్క ఆత్మను తీసివేస్తాను. లేకపోతే ఇంకా క్లియర్గా చెప్పాలంటే బైబిల్ టెక్స్ట్లో ఏమని ఉంటుందంటే, బైబిల్ టెక్స్ట్లో ఎలా ఉంటుంది, నీకు ఖచ్చితంగా నీవు మరణం పొందుతావు అనేటువంటి మాటను మనం చూస్తాము. జాగ్రత్తగా గమనించండి. ఇంకా ఆ యొక్క వాక్యాలు అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. కానీ ఈ యొక్క మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క మరణము ఎవరి వల్ల వచ్చిందంటే, దేవుడు మరణాన్ని పెట్టాడు, కానీ ఆ యొక్క మరణానికి ఎటువంటి శక్తి లేదు. ఆ యొక్క మరణానికి శక్తి ఎప్పుడు వచ్చిందంటే, మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించినప్పుడు. డెత్ బికేమ్ పవర్ఫుల్ ఓన్లీ వెన్ మ్యాన్ డిస్ఒబేడ్ గాడ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మాట ఎందుకు చెప్తున్నానంటే, మన యొక్క దేవుడు మొదటి రాజు అయి ఉన్నాడు. యాక్చువల్గా ఆయన గురించి బైబిల్లో ఏమని చెప్పబడుతుందంటే, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించాడో, అప్పుడు మానవుని యొక్క పతనము మొదలైంది. మానవుని యొక్క పతనము అనగా ఏంటి? మానవుని యొక్క పతనం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మానవుడి నుండి వెళ్ళిపోవడం. అందుకే మనం పాత నిబంధన గ్రంథంలో మనం ఎక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మానవుల్లో నివసించడం చూడము. మనము చూసేదల్లా పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, వెళ్ళిపోతాడు, వస్తాడు, వెళ్ళిపోతాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు, ఆదాములో అవ్వలో ఉండేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మరలా తిరిగి రావాలి, మరలా తిరిగి మానవుల్లో నివసించాలంటే ఏం చేయాలి? ఏ మానవుడైతే ఆజ్ఞను తిరస్కరించాడో అదే మానవుడు ఆ యొక్క ఆజ్ఞను స్వీకరించాలి. ఏ మానవుడైతే ఆజ్ఞను ఉల్లంఘించాడో అదే మానవుడు సంపూర్ణ ఆజ్ఞను ఒబే చేయాలి, పాటించాలి. అందుకే యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు గాని మనం చూస్తే ఆయనలో ఏ లోపము ఉండదు, ఏ మచ్చ ఉండదు, పాపరహితుడు, పాపము ఆయన ఎరుగునటువంటి దేవుడై ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రిస్మస్ యొక్క మెసేజ్ చాలా క్లుప్తంగా చెప్పాలంటే, ఏదైతే నశించిపోయిందో, ఏదైతే మానవుడు కోల్పోయాడో అదే మరలా తిరిగి స్థాపింప చేయడానికి యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. ఏది కోల్పోయాడు మానవుడు అంటే, దేవునితో సత్సంబంధాన్ని కోల్పోయాడు. నిజమైనటువంటి తండ్రితో ఆ యొక్క ఇటర్నల్ రిలేషన్షిప్ని ఆయన కోల్పోయాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా కోల్పోయాడు? చాలా సింపుల్ అండి. సాతాను ఒక అడ్వర్టైజ్మెంట్తో వచ్చింది. అందుకే ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ని అంత ఎక్కువగా నమ్మకూడదు. ఉదాహరణకి మీరు చిన్నప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చూసే ఉంటారు. ఆ యొక్క ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చూసి తెగ రాసేసి పూసేసుకొని ఉంటారు మీ యొక్క ఫేసెస్ని. నేను కూడా అదే కేటగిరీకి చెందినటువంటి వ్యక్తిని. నేను ఎందుకు రాసుకున్నానంటే, యాడ్ చూడలేదు అప్పటికి, కానీ మా నాన్నగారు యాడ్ చూశారు. మా నాన్నగారు యాడ్ చూసి రోజు మార్నింగ్ స్నానం చేసిన తర్వాత ఫేస్కి క్రీమ్ రాసుకునేవారు. ఇదేదో రాసుకుంటే బాగుంటుందని చెప్పి నేను కూడా రాసుకోవడం మొదలుపెట్టాను. తర్వాత యాడ్ చూశాను. ఒక 16 ఇయర్స్ 17 ఇయర్స్కి వచ్చేసరికి మనకు కొంచెం కామన్ సెన్స్కి వస్తూ ఉంటాం కదా. వచ్చిన తర్వాత ఒకరోజు ఆలోచించాను, నేను రోజు రాస్తున్నాను ఈ ఫెయిర్ అండ్ లవ్లీ, ఏమాత్రం తెల్లగవలేదు, ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. ఇంకా బెనిఫిట్ ఏమొచ్చిందంటే, పింపుల్స్ వచ్చాయి ఫేస్కి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు నవ్వుతున్నారంటే మీరు కూడా నాలాగే చేసి ఉండొచ్చు, మేబీ అ లిటిల్ ఓల్డర్. సో పాయింట్ ఏంటంటే, ఆ యాడ్ ఎలాగైతే చూసి మనం మోసపోయామో అలాగే ఈ యొక్క యాడ్ కూడా చూసి అవ్వ మోసపోయింది. ఈ యొక్క అపవాది అవ్వని ఏమని అడిగిందంటే, అవ్వ, దేవుడు ఏ ఫలమును కూడా నువ్వు తినకూడదని చెప్పి ఆజ్ఞాపించాడా అంటే, వెంటనే అవ్వంది, లేదు, దేవుడు అన్ని ఫలాన్ని తినొచ్చు అన్నాడు, ఒకే ఫలాన్ని తినొద్దన్నాడు, ఒక్క వృక్ష ఫలాన్ని తినొద్దన్నాడు. ఆ తినొద్దన్నాడు అనేటువంటి మాటను మాత్రం సైడ్ చేసింది అపవాది. ఏమని అన్నాడంటే అపవాది, అవ్వ, నీకు విషయం తెలుసా, ఎందుకు తినొద్దన్నాడంటే, నువ్వు తింటే దేవుని వలె అయిపోతావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అవ్వని ఆదామును ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేశాడు. ఎవరి పోలిక చొప్పున? దేవుని పోలిక చొప్పున. ఎవరి వలె? దేవుని వలె. దాని అర్థం ఏంటి? వాళ్ళు ఆల్రెడీ దేవునిలానే ఉన్నారు. అపవాది మన హృదయంలో కూడా ఇటువంటి ఆలోచనలే కలిగిస్తూ ఉంటాడు. లేనిపోయినటువంటి ఆశలు, లేనిపోయినటువంటి కోరికలు మన హృదయంలో పుట్టిస్తూ ఉంటాడు. నువ్వు ఇలా చేస్తే నీకు అదొస్తుంది, ఏమీ రాదండి, ఒళ్ళు నొప్పులు వస్తాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, డెవిల్ ఆల్వేస్ కమ్స్ అప్ విత్
భయంకరమైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఎంత భయంకరంగా ఉంటాయి అంటే నమ్మటానికి చాలా సులభంగా ఉంటాయి. సో ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్లోని ఈ యొక్క స్కీమ్లో అవ్వ పడిపోయింది. అవ్వ మాత్రమే కాదు, ఆదాము కూడా పడిపోయాడు. అవ్వ తినిన వెంటనే మేబీ రియలైజ్ అయ్యిందేమో, కానీ నేను ఒక్కదాన్ని ఎందుకు పట్టమని చెప్పి నువ్వు కూడా వచ్చేసే అని చెప్పి ఆదాముని తీసుకొచ్చింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు ఏ వృక్ష ఫలంనైనా తినొచ్చు. అది మనకి ఆదికాండం 2వ అధ్యాయము 16-17 వచనాల్లో కనబడతాయి. కానీ ఏ వృక్ష ఫలంనైనా తినొచ్చు, ఒక్క వృక్ష ఫలం మాత్రం తినొద్దు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకుని ఉండాలి. అంటే అది ఎందుకు ఏంటి అనేటువంటి ఎక్స్ప్లెనేషను ఇవ్వనవసరం లేదు దేవుడు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వమును ఎరిగినటువంటి వాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎప్పుడైతే నీవు ఖచ్చితంగా మరణిస్తావు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం 17వ వచనములో. అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించును. ఏమండి, దేవుడు పరిశుద్ధుడా కాదా? పరిశుద్ధుడు. మరి దేవుడు నువ్వు చచ్చెదవు అనగా నిజంగా చస్తారా లేదా? నిజంగా చస్తారు. మరి చావలేదు కదా, ఆదాము అవ్వ చావలేదు కదా అని చెప్పి కొంతమందికి డౌట్స్ ఉండుండొచ్చు. ఎందుకు చావలేదంటే 2 రకాలైనటువంటి మరణాలు ఉన్నాయి. ఒకటి ఆత్మీయమైనటువంటి మరణము, రెండవది భౌతికమైనటువంటి మరణము. ఆత్మీయమైనటువంటి మరణము భౌతికమైనటువంటి మరణం కన్నా చాలా ఇంపాక్ట్ఫుల్. ఎంత ఇంపాక్ట్ఫుల్ అంటే, ఈ యొక్క ఆత్మీయమైనటువంటి మరణము మనము మరణించము భౌతికంగా, కానీ మనలో ఉండేటువంటి ఆత్మ నశించిపోయింది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆత్మీయమైనటువంటి మరణము. ఆత్మీయమైనటువంటి మరణము మనం చాలా దగ్గరగా పోల్చాలంటే విడాకులతో పోల్చొచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే, విడాకులతో ఎందుకు పోల్చగలమంటే, ఈ యొక్క ఆత్మీయమైనటువంటి మరణము విడాకుల వలె ఉంటుంది. విడాకుల్లో ఏమవుతుంది, భార్య భర్త చనిపోరు, భార్య భర్త వేరు చేయబడతారు, కానీ వాళ్ళ యొక్క రిలేషన్షిప్, వారి యొక్క సంబంధం మాత్రము చనిపోతుంది. ఈ యొక్క వచ్చిన గొడవ ఏంటంటే, ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్తే ఈ భార్య అక్కడ అకస్మాత్తుగా భర్త పునరుద్ధానం అయిపోతూ ఉంటుంది అన్నమాట. భర్త కనబడతా ఉంటాడు అక్కడక్కడ. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, పిల్లలు కలిగి ఉంటే, ఇట్స్ ఎ రిలేషన్షిప్ విచ్ ఈజ్ లాస్ట్, బట్ యు సీ దెమ్ ఎవ్రీ టైమ్, ఎవ్రీ నవ్ అండ్ దెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఆత్మీయమైనటువంటి మరణము కూడా ఇట్టి రీతిగానే ఉంటుంది. మనము దేవుని చూడము, కానీ ఏదో కోల్పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఏదో మనలో వెలితి కనిపిస్తూ ఉంటుంది. మనలో ఏదో ఒకటి మనం దూరం చేసుకున్నామనేటువంటి ఒక భావన మనలో కనిపిస్తూ ఉంటుంది. తెలియనటువంటి నిరాశ మనం కలిగి ఉంటాం. తెలియనటువంటి ఆత్మీయ సంతోషము మనలో మనం కోరుకుంటూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఆత్మీయమైనటువంటి మరణము ఇంకా భయంకరమైనటువంటి మరణము. ఈ యొక్క ఆత్మీయమైనటువంటి మరణాన్ని యేసుక్రీస్తు మరలా తిరిగి స్థాపించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ యొక్క ఆత్మీయమైనటువంటి మరణమే యేసుక్రీస్తు నీకు మరలా తిరిగి ఇవ్వటానికి వచ్చాడు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే, ఒక ముఖ్యమంత్రి కానిటువంటి ముఖ్యమంత్రిలా ఉంటాడనమాట. అంటే ఎక్స్ చీఫ్ మినిస్టరు, మనము దగ్గర వాళ్ళు ఆయన ఇంకా ముఖ్యమంత్రి అనే పిలుస్తూ ఉంటారు, కానీ ఆయన నిజంగా ముఖ్యమంత్రా కాదు. He doesn't have the power, he doesn't have the position. నా ప్రియ సహోదరి సహోదరుడా, మానవుడు కూడా ఆ యొక్క ఆత్మీయమైనటువంటి మరణాన్ని పొంది ఆయన దేవునితో సంబంధం లేకుండా ఆయన స్వంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆయన యొక్క స్వంత ఆలోచనలు తీసుకోవడం మొదలుపెట్టాడు. దానివల్ల ఏమైంది? మొట్టమొదటిది నరహత్య అయింది. దానివల్ల ఏమైంది? వారి యొక్క బహిష్కరణ అయింది. దానివల్ల ఏమైంది? ఒకరి మీద ఒకరు నింద మోపుకోవడం మొదలుపెట్టారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, spiritual death is much more impactful than physical death. ఈ యొక్క భౌతికమైనటువంటి శరీరము ఏదో ఒక రోజు ఖచ్చితంగా మరణిస్తుంది, కానీ ఆత్మీయమైనటువంటి మరణము క్రీస్తులో ఇకపై ఉండదు. ఆమేన్. ఆత్మీయమైనటువంటి మరణము క్రీస్తును, ఎందుకంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి, దేవుడు ప్రేమ కలిగి ఉండడు, దేవుడు ప్రేమై ఉంటాడు. మనం 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనం చూస్తే ఈ మాట కనబడుతుంది. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉంటాడు. దాని అర్థం ఏంటంటే, దేవుడు ప్రేమ కలిగి ఉండడు, దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. నీవు ప్రేమ కలిగి ఉంటే నీవు దేవుని కలిగి ఉంటావు. హల్లెలూయా.
నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకొక మాట చూస్తాం. యెషయా గ్రంథము 49 అధ్యాయము 15-16 వచనం. ఆయన ఎటువంటి ప్రేమ కలిగి ఉంటాడో మనం చూద్దాము. చదవండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడు, వారైనా అంటే ఒక పిల్లను కన్నటువంటి తల్లైనా మరువనేమో కానీ నేను మాత్రము నిన్ను మరువను అనేటువంటి మాటను చూస్తూ ఉంటున్నాము. చూడండి, ఇంకా 16వ వచనంలో ఏమని రాయబడి ఉందో. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. హల్లెలూయా. చూడుము, నా అరచేతి మీద, అంటే మన యొక్క చేతి మీద, ఆయన యొక్క చేతి మీద నిన్ను చెక్కి ఉన్నాడంట. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, నిన్ను ఎంతగా గౌరవిస్తున్నాడు, నిన్ను ఎంతగా దరి చేర్చుకోవాలనుకుంటున్నాడంటే నువ్వు ఎల్లప్పుడూ ఆయన చేతి మీద ఉండేలాగా. అంటే నీ యొక్క ఆలోచన ఆయన యొక్క అరచేతిలో ఉన్నది. అంటే ఆయన యొక్క ఆలోచనలో నీవు ఎంబైబ్ అయిపోయి ఉన్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నీ యొక్క పాపముకు నిన్ను ఏమి అనలేక ఆయన ఆ యొక్క సర్పంను శపించాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మనకు అది కనబడతా ఉంటుంది ఆ యొక్క మాట. ఆయన ఏమని చెప్తున్నాడంటే, మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిం మీద కొట్టుదు అని చెప్పాను. అంటే హీ వాజ్ సో యాంగ్రీ. ఎందుకంటే ఆయన యొక్క రూపాన్ని అపవాది నాశనం చేశాడు, ఆయన యొక్క సంకల్పాన్ని అపవాది నాశనం చేశాడు. అందుకే దేవుని యొక్క సంకల్పమును, దేవుని యొక్క ఆలోచనను ఎప్పుడు కూడా మనం దూరపరచకూడదు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పము ఎంత బలమైనటువంటిదంటే ఇట్ మ్యాటర్స్ అ లాట్. నా ప్రియ సహోదరి సహోదరుడా, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగా సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి. ఒక సూచన మనకి కలిగిస్తున్నాడంట. ఏంట సూచన అంటే, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టాను. జాగ్రత్తగా గమనించండి. దిస్ ఇస్ ఆల్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ వర్తమానానికి ఇదంతా కూడా పునాది. ఎందుకంటే ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో. జాగ్రత్తగా గమనించండి, దేవుడు మనతో అని మనం చాలా సింపుల్గా చెప్పేస్తున్నాము. కానీ ఇమ్మానుయేలు అనగా దేవుడు నరునిలో. దిస్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ ఆడమ్ దట్ గాడ్ హెస్ సెడ్ దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు డ్వెల్ ఇన్సైడ్ మ్యాన్ అగైన్. ఆదాము పతనమైన తర్వాత మొట్టమొదటిసారి మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము ఇమ్మానుయేలు అనగా ఏంటంటే నరునిలోనే దేవుడు. హల్లెలూయా. మానవునిలోనే దేవుడు. ఈ యొక్క మాట ఎందుకంత ప్రాముఖ్యం అంటే, ఇప్పుడు చూపిస్తాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం అందరూ తెలిసినటువంటిదే. జాగ్రత్త చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. చాలండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఏమంటే శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇక్కడ ఏంటంటే 2 ఉన్నాయి. ఒకటేమో శిశువు, రెండవది కుమారుడు. ఒకటేమో శిశువు, రెండవది అంటే కుమారుడు ఏం చేయబడుతున్నాడు? అనుగ్రహింపబడుతున్నాడు. శిశువు మాత్రము పుడుతున్నాడు. ఐ అండర్స్టాండింగ్ సంథింగ్? ఎందుకంటే కుమారుడు పుట్టట్లేదు, ఇక్కడ అనుగ్రహింపబడుతున్నాడు. అనుగ్రహింపబడడం అంటే ఎక్కడి నుండో మనకి ఇవ్వబడటం. ఐ అండర్స్టాండింగ్ సంథింగ్? అంటే పరలోకం నుండి కుమారుడు ఇవ్వబడుతున్నాడు, శిశువు మాత్రం ఎక్కడ పుడుతున్నాడు? భూలోకంలో. దాని అర్థం ఏంటో తెలుసా? ఆత్మ పరలోకం నుండి వస్తుంది, శరీరము భూమి మీద పుడుతుంది. అందుకే ఆయన పేరు యేసు క్రీస్తు. యేసు అనగా శరీరము, క్రీస్తు అనగా ఆత్మ. హల్లెలూయా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్మస్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇమ్మానుయేలు అనగా నీలోని దేవుడు, నీలోని దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క కుమారుడు ఎవడు? ఈ యొక్క శిశువు ఎవరంటే, ఈ యొక్క కుమారుడు పేరు క్రీస్తు, శిశువు పేరు యేసు. ఆయన ఎందుకు వచ్చాడంటే, ఏదైతే నశించిపోయిందో దాన్ని తిరిగి స్థాపింప చేయడానికి, ఏదైతే పతనమైందో దాన్ని తిరిగి నిలబెట్టడానికి, ఏదైతే మనము కోల్పోయామో దానిని మనము తిరిగి పొందడానికి. ఏం కోల్పోయామో? ఆ యొక్క సంబంధం కోల్పోయాము. మన నిత్యమైనటువంటి దేవుడితో, నిత్యుడగు తండ్రితో మనం కోల్పోయినటువంటి సంబంధాన్ని మరలా తిరిగి స్థాపింప చేయడానికి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు.
ఈరోజు నీవు ఆ యొక్క సంబంధము కలిగి ఉన్నావా? ఈ యొక్క క్రిస్మస్ అనగా ఏంటి? ఆయన మన యొక్క తండ్రితో కోల్పోయినటువంటి సంబంధాన్ని తిరిగి స్థాపింప చేయడానికి ఆయన వచ్చాడు. ఈ యొక్క క్రిస్మస్ అనగా ఏంటి? ఈ యొక్క భూమిలోనే భౌతికంగా నీవు పరలోకాన్ని అనుభవించేలాగా చేసేటువంటి సంబంధం నీకు తిరిగి ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క క్రిస్మస్ అనగా ఏంటి? ఆయన భూమిపైనే నువ్వు పరలోకం వెళ్ళడం కాదు, ఆయనే పరలోకం నుండి నీ కొరకు నీ దగ్గరికి వస్తున్నాడు. ఈరోజు నీవు ఆ యొక్క సంబంధం కలిగి ఉన్నావా? అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఈ సంబరాలు, డెకరేషన్స్, క్రిస్మస్ ట్రీ, స్టార్స్ ఇవన్నీ అనుకుంటా ఉంటాము. కానీ ద మెయిన్ ఫోకస్ పాయింట్ ఇస్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ త్రూ ద హోలీ స్పిరిట్. దేవునితో సంబంధము, పరిశుద్ధాత్మని ద్వారా దేవునితో సంబంధము నీవు కలిగి ఉండడమే. ఈ యొక్క క్రిస్మస్ వేళ పరలోకము భూలోకానికి దిగి వచ్చింది. నీవు ఆ యొక్క పరలోకాన్ని అనుభవిస్తున్నావా? నీవు ఆ యొక్క గ్రేటెస్ట్ గిఫ్ట్ని అనుభవిస్తున్నావా? ఆ యొక్క సిలువ అంతము కాదు, సిలువ మార్గము. దేనికంటే తండ్రి అయినటువంటి దేవునితో నీవు సంబంధం కలిగి ఉండడానికి. ఆ యొక్క రక్తము అంతము కాదు, రక్తము ఒక మార్గమై ఉన్నది. యేసుక్రీస్తు యొక్క రక్తము అంతము కాదు, ముగింపు కాదు, అది ఒక మార్గము. దేనికంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించడానికి ఒక మార్గము. అదే యేసుక్రీస్తు నీ కొరకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానము. ఈరోజు నీవు ఆ యొక్క బహుమానాన్ని కలిగి ఉన్నావా? ఆ యొక్క భూమిపైన, ఈ యొక్క భూలోకములోనే పరలోకాన్ని అనుభవించేటువంటి సంబంధము నీవు దేవునితో పొందుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఆయన రెస్టోర్ చేయడానికి వస్తున్నాడు, ఆయన రీడిఫైన్ చేయడానికి వస్తున్నాడు, ఆయన నిన్ను మరలా తిరిగి స్థాపింప చేయడానికి వస్తున్నాడు, ఆయన నిన్ను మరలా తిరిగి జీవింప చేయడానికి ఆయన వచ్చాడు. ఈ యొక్క క్రిస్మస్ అనగా మనం ఎక్కడి నుండి వచ్చామో తెలుసుకోవటం. ఈ యొక్క క్రిస్మస్ అనగా మనం ఎందుకొరకు వచ్చామో తెలుసుకోవటం. ఈ యొక్క క్రిస్మస్ అనగా నువ్వు ఎక్కడి నుండి అయితే వచ్చావో వారితో సత్సంబంధం కలిగి ఉండడం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ యొక్క యేసుక్రీస్తు ఏమిస్తున్నాడు? ఒక బహుమానం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు చూసి మనం ఈ యొక్క వర్తమానాన్ని ముగిద్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. చదవండి. నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, లోకమిచ్చినట్టుగా నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. చూడండి, ద బ్యూటీ ఆఫ్ క్రైస్ట్. ఏదో తాత్కాలికమైనటువంటి శాంతి కాదు, నిత్యము ఉండేటువంటి శాంతి. చదవండి, అది శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఇచ్చేటువంటి శాంతి ఎలా ఉంటుందంటే ఇకపై కలవరం ఉండదు. ఇబ్బందులు రావా అంటే వస్తాయని యేసు ప్రభు చెప్పాడు. కానీ ఇబ్బందులు వచ్చినా సరే ఆ ఇబ్బందుల్లో దేవుని యొక్క శాంతి నీతో నిలబడుతుంది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎటువంటి శాంతిని ఇస్తాడంటే ఆ యొక్క స్టామ్లో కూడా, ఆ యొక్క తుఫానులో కూడా ఆ యొక్క అపవాది నిన్ను కదుపలేడు. అటువంటి శాంతి నీకు ఇస్తున్నాడు. ఆయన యొక్క పేరేంటో తెలుసా? సమాధానకర్తయగు అధిపతి. సమాధానకర్తయగు అధిపతి అంటే ఆయన అధిపతి అయి ఉన్నాడు. అంటే హీస్ ద రూలర్. హీస్ కాల్డ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ప్రిన్స్ అనగా రూలర్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన సమాధానాన్ని, శాంతిని ఆయన పాలన చేస్తున్నాడు. నీలో ఈరోజు ఆ యొక్క శాంతి లేదా? నీవు ఎవరి దగ్గరికి వెళ్ళాలో నీకు బాగా తెలుసు. ఇట్ ఈస్ ఓన్లీ ద లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. నీ ప్రార్థనలు కాదు నీకు సమాధానం ఇచ్చేది, నీ యొక్క ఉపవాసాలు కాదు నీకు సమాధానం ఇచ్చేది, నీ ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే నీకు సమాధానం ఇవ్వగలడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఆశ్చర్యకరుడు అని ఆయన గురించి చెప్పబడి ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఎప్పటికప్పుడు ఆయన నిన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. నన్ను ఎన్నోసార్లు ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు. నేను చేయలేనటువంటి కార్యాలు చేయగలిగినని చెప్పి ఆయన నాకు ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. నేను నా వల్ల కానటువంటి విషయాలు ఆయన నాతో చేయిస్తూ ఉంటాడు. నాకు ఇప్పుడు కూడా ఈ యొక్క సంఘము ఒక ఫ్లాట్లో ప్రారంభమైంది, ఇంత పెద్దగా అయ్యింది హైదరాబాద్ పట్టణంలో, హైటెక్ సిటీలో. అంటే
ఇట్ ఈస్ అన్బిలీవబుల్. ఇట్ అమేజెస్ మీ. ఆశ్చర్యపోతూ ఉంటాను. దీంట్లో వెనక్కి తిరిగి చూసి నేను ఏమైనా చేశానంటే నేను ఏం చేశానో నాకే అర్థం కాదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు గైకొనుంటే మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. ఆయనతో సత్సంబంధం కలిగి ఉంటే ఆయన మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. ఏదో తాత్కాలికమైనటువంటి ఆశ్చర్యం కాదు. ఆయన బలవంతుడైన దేవుడు. హీఈస్ నాట్ ఎ నార్మల్ గాడ్, హీఈస్ ఎ స్ట్రాంగ్ అండ్ ఎ మైటీ గాడ్. ఆమేన్. అంటే నువ్వు ఆపదలో ఉంటే నీకు కావాల్సింది బలహీనుడు కాదు, బలవంతుడు కావాలి. నిన్ను రక్షించాలంటే బలహీనుడు కాదు నీకు కావాల్సింది. యు నీడ్ అ స్ట్రాంగ్ మైటీ గాడ్, అండ్ దట్స్ హూ హీ ఇస్. ఆయన బలమైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన ఆలోచనకర్త అయి ఉన్నాడు. ఆలోచనకర్త ఏమండి? ఆలోచనకర్త అనగా ఆయన యొక్క ఆలోచనలు మనకు దయచేసేవాడు. ఆయన యొక్క కౌన్సిల్ మనకి ఇచ్చేటువంటి వాడు. ఆయన యొక్క అడ్వైజ్ మనకి ఇచ్చేటువంటి వాడు. అనేక సార్లు మనము కన్ఫ్యూజన్స్లో ఉన్నప్పుడు we tend to take the wrong decisions. మనము తప్పటి నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటాం, లేకపోతే ప్రేరేపింపబడతాం. ఒక్కోసారి అనుకుంటా ఉంటాం, ఏంట్రా బాబు ఇలా చేశాను నేనని. బట్ యు నో వాట్, వెన్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏమని చెప్తున్నాడో తెలుసా యేసుక్రీస్తు? ఆయన మిమ్ములను సర్వ సత్యములోకి నడిపించువాడు. హీ గైడ్స్ యూ ఇంటూ ఆల్ ద ట్రూత్ అంట. ఆల్ ద ట్రూత్, సగం ట్రూత్ కాదు, ఎడిటెడ్ ట్రూత్ కాదు, ఆల్ ద ట్రూత్. సర్వ సత్యంలోనికి పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను నడిపిస్తాడు. ఆయన ఆలోచనకర్త. ఆయన యొక్క కౌన్సిల్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? ఆయన ఏదో ఒక బిల్డింగ్ కట్టలేదు, ఒక ఆర్కిటెక్ట్ కాదు ఆయన, లేకపోతే ఏదో ఒక పాండ్ తయారు చేయలేదు. ఆయన ఎవరో తెలుసా? భూమిని ఆకాశమును సృజించినటువంటి వాడు. హల్లెలూయా. అటువంటి ఆలోచనకర్త నాతో ఉంటే నేను ఎన్ని కార్యాలు చేయగలను, ఎంత గొప్ప కార్యాలు చేయగలను. ఒకసారి ఆలోచించండి. ఆయన ఆఖరిగా ఆయన గురించి ఏమని చెప్పబడుతుందంటే, ఆయన నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి. నా ప్రియ సహోదరి సహోదరుడా, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి సంబంధము భూలోకములో ఏంటో తెలుసా? తండ్రితో ఉండేటువంటి సంబంధము. తండ్రితో ఉండే సంబంధం. ఎందుకో తెలుసా? తండ్రి నీకు గుర్తింపునిస్తాడు, తండ్రి నీకు ఎదుగుదలనిస్తాడు, తండ్రి నిన్ను పోషిస్తాడు, తండ్రి నిన్ను పెంపొందిస్తాడు. తండ్రి ఇచ్చేది భూలోకములో ఎవరు ఇవ్వలేరు. ఈ తండ్రి ఎవరంటే నిత్యుడగు తండ్రి. దాని అర్థం ఏంటో తెలుసా? భౌతికంగా భూలోకములో నీ తండ్రి నిన్ను విడువనేమో, కానీ ఆయన మాత్రము నిన్ను విడువడు. నీవు భూలోకములో ఈ యొక్క సంబంధాన్ని కోల్పోవచ్చేమో, కానీ ఆయన మాత్రము నిన్ను విడువడు. అటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. అందుకే కదా నీ యొక్క పాపము నిమిత్తము తనకు తానే భూలోకానికి దిగివచ్చాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్మస్. ఈ యొక్క క్రిస్మస్ శుభ సందర్భంలో నీవు నీ యొక్క నిత్యుడగు తండ్రితో నువ్వు సంబంధము నీవు కలిగి ఉన్నావా? నీవు కలిగి ఉండాలని చెప్పి ఆశపడుతున్నావా? ఒకవేళ పాస్టర్ గారు ఇప్పుడు వరకు నేను ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్ హోలీ స్పిరిట్ అని చాలామంది ఏమనుకుంటారంటే, పరిశుద్ధాత్మ అనగా వెంటనే ఊగిపోవడము, అన్య భాషలు మాట్లాడడమే అని చెప్పి అనుకుంటా ఉంటారు. నో నో నో, దాట్ ఈస్ ఓన్లీ వన్ పార్ట్. అది కొంతవరకు మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు, ఇప్పుడు వరకు మనం చదివింది పరిశుద్ధాత్మ దేవుని యొక్క గుణాలు చదివాము. ఆలోచనకర్త, సమాధానకర్తయగు అధిపతి, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆల్ దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నా ప్రియ సంగమా, ఈరోజు నీవు పరిశుద్ధాత్మని నీవు ఆహ్వానించాలని చెప్పి అనుకుంటున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నివసింప చేయాలని చెప్పి నీవు ఆలోచిస్తున్నావా? ఒకవేళ అలా ఆలోచిస్తున్నట్లయితే కళ్ళు మూసుకో, ప్రార్థిద్దాము. లేచి నిలబడదాము. లేచి నిలబడి ప్రార్థిద్దాము. ఈరోజు నీ యొక్క దేవుణ్ణి నీ హృదయంలోకి ఆహ్వానించే భాగ్యము నీకు ఇచ్చాడు. అందుకే పౌలు రాస్తా ఉంటాడు, నీ దేహము దేవుని యొక్క ఆలయమని నీకు తెలియదా? దేవుడు ఎక్కడో బయట ఉండడు, నీలోనే ఉంటాడు, నీలోనే నివసిస్తాడు. ఆయన నిన్ను గైడ్ చేసేటువంటి ఒక వాయిస్గా ఉంటాడు,
గైడ్ చేసేటువంటి స్పిరిట్గా ఉంటాడు. ఆయనని నమ్ము, సమస్తము సమకూర్చబడుతుంది. ఒకవేళ నువ్వు ఇంకా యేసు ప్రభువును ఈరోజు అంగీకరించలేకపోయినట్లయితే, ఇట్ ఈస్ అ గ్రేట్ టైమ్ ఫర్ యూ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే యేసుక్రీస్తును ఎవరైతే అంగీకరిస్తారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. ఒకవేళ నీవు అటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, జస్ట్ ఆస్క్ గాడ్, దేవుణ్ణి అడుగు, దేవా నీవు నాలోనికి రా ప్రభువా అని చెప్పి నీవు అడుగు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు. దేవా నీవు నాలో ప్రవేశించయ్యా, దేవా నీ యొక్క మాట నేను వినాలనుకుంటున్నాను, దేవా నీ యొక్క స్వరాన్ని నేను వినాలనుకుంటున్నాను, దేవా నీవు నన్ను నడిపించయ్యా అని చెప్పి ఆయన అడుగు. హీఈస్ గోయింగ్ టు కమ్ అండ్ డ్వెల్ ఇన్సైడ్ యూ. సమాధానకర్తయగు అధిపతి నీలో ఉంటాడు. ఆయన యొక్క బలాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆయన యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని నీకు ఇస్తాడు. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలం నైనా నీవు మాకు ఇచ్చినటువంటి నీ యొక్క కృప బట్టి వందనాలు. ఈ యొక్క క్రిస్మస్ దినాలలో, ఈ యొక్క క్రిస్మస్ స్పిరిట్లో దేవా నిన్ను ఆరాధిస్తుంటుండగా, నిన్ను గణపరుస్తుంటుండగా, దేవా నీవు మాకు తోడై ఉండుమయ్యా. నీ యొక్క ఆత్మను మాకు దయచేసినందుకు వందనాలు. నీ ఆత్మ మాలో నివసించేలాగున నీవు మాకు సహాయం చేయము. యేసయ్యా, నీవు నిత్యము ప్రభువా నీవు మాతో ఉంటావనేటువంటి వాగ్దానము మాకు స్వంతము చేయమయ్యా. మా జీవితంలోనైనా నీవుంటే చాలు ప్రభువా, మాకు వేరొకటి అవసరం లేదు. ఎందుకంటే సమస్తము నీలోనే ఉన్నది, సమస్తము నీవే అయ్యున్నావు. దేవా ఈ ఉదయ కాలమునైనా పరిశుద్ధాత్ముడు ఆయన యొక్క విలువ, క్రిస్మస్ యొక్క విలువ, క్రిస్మస్లో క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని ప్రభువా మేము కనుగొని ఉంటుండగా, దేవా నీ యొక్క వాక్యమును మాకు తెలియపరిచినందుకు వందనాలు. నీ యొక్క మాటలు మాకు ఇచ్చినందుకు వందనాలు. దేవా ఈ యొక్క క్రిస్మస్ దినాలలోనైనా ఈ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని, ఈ యొక్క సంబరాలతో పాటు ప్రభువా అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నీ యొక్క ఆలోచనని మేము సొంతం చేసుకునేలాగిన మాకు సహాయం చేయము. దేవా నీ యొక్క ఆశీర్వాదాలు మా పైన ఉంచుతున్నందుకు వందనాలు. నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.